ఓం నమఃశివాయ. పండుగలప్పుడు పర్వదినాల నాడే కాకుండా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి పూజించడానికి భక్తులు నిరంతరం భారతదేశ నలుమూలల నుండి వస్తుంటారు. అడిగిందే తడవుగా వరాలిచ్చే పరమేశ్వరుడు భక్త సులభుడు. ఆదిదేవునికి అనాథులన్నా పేదలన్నా అత్యంత ఇష్టం. అందుకే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ 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 పుణ్యలింగేశ్వరునిగా లింగరూపంలో కొలువై ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిని ఆదుకుంటున్న భక్తులకు అండగా ఉంటూ పుణ్యఫలాలను ప్రసాదిస్తున్నాడు. స్వామివారి సేవలో తరించేందుకు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ నుండి వచ్చిన పి సాయిబాబా, పుష్పవతి దంపతులు ఈశ్వరుని సేవలో తరించారు. ముందుగా దంపతులిద్దరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. శంకరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతితో శివలింగాన్ని చేతులతో తాకి నమస్కరించుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. స్వామివారి పూలదండను తాకగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతోభ్యాయాయనే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. భక్తులకు దివ్యమైన హారతిని ఇవ్వడంతో పాటు అర్చకులు శతమానం భవతి అంటూ దంపతులను ఆశీర్వదించారు. దంపతులిద్దరూ భగవంతుని ఆశీస్సులు కోరుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో యాగమును నిర్వహించారు. మహాదుర్గాదేవతాయుధం నమః. ఆగ్నేయుధం నమః. ఆగ్నేయుధం నమః. ఆగ్నేయుధం నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల్లో భాగం కావడం శివయ్య కృపగా భావించి గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఈ క్రమంలో రక్షణాలయాన్ని సందర్శించి అభాగ్యులకు అందుతున్న సేవలతో పాటు వైద్యశాలలో నిర్భాగ్యులకు అందుతున్న వైద్య సేవల కోసం తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా దయాహృదయంతో అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. భక్తి సేవా మార్గాలలో తరించిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. సార్ నమస్కారం సార్. నేను రాయచూరు కర్ణాటక నుంచి వస్తున్నా. నా పేరు సాయిబాబా పోలిశెట్టి. నా మిస్సెస్ పేరు పుష్పవతి పోలిశెట్టి. నేను ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం అనిపించింది. రావాలనుకుంటున్నా. ఈరోజు వచ్చాను. ఇది చూసిన తర్వాత చాలా సంతోషమైంది. ఇంతకన్నా పుణ్యమైన కార్యం వేరే ఏది ఉండదు. ఇంకా నా సర్వీస్లో ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత బాగా చూస్తున్నా. మంచిగా అనిపించింది. నేను ఇంతకుముందే రాలేదా అనిపించింది. మంచిగా ఉంది. చాలా బాగా చేశారు. ఇటువంటి కార్యము మంచిగా ఉంది. సేవ చేసే వాళ్ళకి పుణ్యమే. ఫస్ట్ ఆయన స్థాపించిన ఆయన కూడా చాలా అదృష్టమే. మేము కూడా చూసామండి. మంచి పని చేస్తున్నారు. అనాథులకు, కల్మషం లేని వాళ్లకు మనం తీసుకొచ్చి వాళ్ళని చేయడము, వాళ్ళు ఏమనుకోకుండా మనకు మంచి పుణ్యసార్థకమైనటువంటిది. ఇది చాలా సంతోషం అనిపించిందండి నాకు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.